సంతపేట సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం. ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శితో పెనుమల్లి శంకర్ కిషోర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కార్మిక వర్గం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడుతూ సివిల్ సప్లై, హమాలీస్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. ఏపీ ఎస్పీ డిసిఎల్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ H64 డిస్కం ప్రధాన కార్యదర్శి జయమణి మాట్లాడుతూ యూనియన్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పెనుమల్లి శంకర్ కిషోర్, జయమణి, శిరీష, మహిళా సంఘం నాయకురాలు పాల్గొనడం జరిగింది. రోజు మనం చూస్తానే ఉన్నాం, కార్మికులు నిరంతర పోరాటం అంటే అలు పెరిగిన పోరాటం. ఆనాడు స్వాతంత్రోద్యమంలో మన బానిసత్వం పోగొట్టుకోవడానికి ఏ పరిస్థితులు అయితే మనం యుద్ధం చేశామో ఈరోజు బతుకు తెరువు కోసం ఆ రకమైన పోరాటం మళ్ళీ చేయాల్సిన పరిస్థితి వస్తాం. ఎందుకంటే సగటున ఒక మనిషి ఒక 15,000 రూపాయలు సంపాదిస్తే అవి వైద్యానికి, విద్యకి, తర్వాత దినసరి వస్తువు సామాన్లకి, భోజనానికి, వీటికే సరిపోక అప్పులు పాలవుతున్నారు కార్మికులు. కానీ ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఎగ్జాంపుల్, సివిల్ సప్లైస్, హమాలీస్ పరిస్థితి తీసుకుంటే సివిల్ సప్లై హమాలీసు పాపం వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి 50 కేజీల బస్తాలు ఇవన్నీ కూడా మోస్తూ మెన్నారాలు, కాళ్ళు నొప్పులతో ఎన్ని బాధపడుతూ ఉంటే వాళ్ళకి కనీసం అంటే లారీ మావోళ్ళని ప్రతి సంవత్సరం ఒక అగ్రిమెంట్ ప్రకారం పెంచుతుంటారు. ఆ లారీ మావోళ్ళు కూడా పెంచకుండా వాళ్ళని గత 18 నెలల నుంచి లారీ మావోళ్ళు పెంచకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న స్టేజ్ 1 కాంట్రాక్టులు ఇబ్బంది పెడతా ఉన్నారు. సో దీని మీద ఈరోజు మనం పత్రికా ముఖ్యంగా తెలియజేస్తుందంటే వాళ్ళకి ఈఎస్ఐ గురించి కోర్టులో జరుగుతూ ఉంది. ఈఎస్ఐ లేదు, తర్వాత వాళ్ళకి డెత్ బెనిఫిట్ లేదు. వాళ్ళకి ఏదైనా గబక్కని జరిగితే మట్టి ఖర్చుల కింద డబ్బులు ఇచ్చేసి తప్పితే వేరే బెనిఫిట్స్ ఏం లేవు ఈ సివిల్ సప్లై కార్మికులు. ఇటువంటి కార్మికులు మనం కాపాడుకోకపోతే భవిష్యత్తులో కార్మిక వర్గం చాలా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ స్టేజ్ 1 కాంట్రాక్టర్లు కానివ్వండి, ఎవరైనా కూడా వాళ్ళకి ఇచ్చే దగ్గర ఎటువంటి వాళ్ళు బాధపడకుండా వాళ్ళు కష్టం చేస్తేనే మీరు ఏసీ రూమ్లో కూర్చొని 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు తప్పిస్తే అక్కడ మీది మెయింటెనెన్స్ తప్పిస్తే మీ కష్టమే, శ్రమ ఏం లేదు. కాబట్టి మీరు తక్షణమే సివిల్ సప్లై హమాలీస్కి నెల్లూరు జిల్లాలో వాళ్ళ కూలీ రేట్లు పెంచాలని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు జయమణి అండి. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఎస్పీడీసీఎల్ డిస్కమ్ ప్రధాన కార్యదర్శి తిరుపతి. ఈరోజు ఎస్పీడీసీ పరిధిలో ఈరోజు మెరుగుగా ప్రజలకు కరెంట్ అందిస్తున్నటువంటిది ఎవరైనా ముఖ్యంగా ఎవరంటే ఇట్లా కాంట్రాక్ట్ కార్మికులు, రెండోది ఓఎన్ఎం స్టాఫ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కానీ వాళ్ళ జీవితంలో మరి అందరికీ వెలుగు నింపుతున్న వాళ్ళ జీవితంలో చీకటే మిగిలి ఉన్నది. ఎందుకంటే 2022 పిఆర్సీ అనేది ఇంతవరకు కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వకపోవడము అది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. రెండవది వేరియేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఏమంటే శాలరీ వేరియేషన్ కూడా చాలా ఉన్నాయి. అంటే ముందు చేయని ఒక రేటు, మరి ఒక శాలరీ, మరి మధ్యలో ఉన్న ఒక శాలరీ, ఇప్పుడు చేయని వాళ్ళకి ఒక శాలరీ, ఈ విధంగా విభజించి ఈరోజు ఏం చేస్తున్నారంటే మరి శాలరీ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఓఎన్ఎం స్టాఫ్ అనేది సీసీ అనేది ఏంటి ఒకప్పుడు ఉండేది. నైట్ కాలేజ్ చదువుకున్న వాళ్ళకి ఆ అర్హతను బట్టి వాళ్ళు కన్వర్షన్ చేసేది ఒకప్పుడు జరుగుతున్నది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో 3 కంపెనీలు ఉన్నాయి. ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్ ఉన్నాయి. ఈ రెండిట్లో మాత్రం ఎగ్జామ్ పెట్టి పరీక్ష పెట్టి వాళ్ళ అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఈరోజు సబ్డిమిట్ పోస్ట్ ఇస్తున్నారు. కానీ ఒక ఎస్పీడీసీలో ఇవి జరగకుండా చాలా కాలయాపన చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే మేనేజ్మెంట్ ఏదైతే కోర్టులో అడ్డుగా ఉన్నాయో వాటిని పరిష్కారం చేయడానికి ముందు రావాలని చెప్పి కూడా ఈరోజు మేము సభాముఖంగా మీడియా ముందు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ మేనేజ్మెంట్ మరి 1 నెలలో ఇస్తే మాకు ఈ కన్వర్షన్ విషయంలో ఒక కొలికి తీసుకొస్తున్నారు కాబట్టి అవి తీసుకొచ్చి వాళ్ళ జీవితంలో వెలుగు నింపాలని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాం.